చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణీ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. చితి కూర్పు జ్ఞానబిందు సమీకరణ. ప్రోగు చేయుట, పేర్చుట, కూర్చుట, సమీకరించుట అని అర్థం. వ్యక్తి మెదడులోని జ్ఞాన సంబంధమైన బిందువులను ఒకచోటకు చేర్చి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. జ్ఞాన బిందువులను తెలివిగా ఒకచోటకు సమీకరించున్నది అని ఈ నామానికి అర్థం. తత్పద లక్ష్యార్థ తత్పదముచే నిర్దేశింపబడు లక్ష్యం యొక్క ప్రయోజనముగానున్నది. తత్పదం చేత నిర్దేశింపబడేది విశ్వానికి మూల కారణమైన పరబ్రహ్మ అమ్మవారు, పరబ్రహ్మ స్వరూపిణి. విశ్వానికి సంబంధించిన ఈశ్వరుడు, ఈశ్వరి ఈ రెండూ కలిసి ఉన్న మూల కారణం ఏదైతే ఉన్నదో దాన్ని తత్పదం చేత నిర్దేశిస్తారు. తత్పద లక్ష్యంలోని అర్ధభాగంగా ఉన్న ఈశ్వరి. అలాగే ఈ తత్పదంలోని తకారము సూచించే ఈశుణ్ణి తన లక్ష్యార్థంగా పెట్టుకున్నది మరియు మనలను ఈశ్వరుని దగ్గరకు చేర్చున్నది. చిదేకరస రూపిణి జ్ఞాన చైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది. విశ్వంలోని అన్నిటిలోనూ అమ్మవారి అస్తిత్వాన్ని తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా, దర్శించాలన్నా ఒకే ఒక పదంతో సూచించే చైతన్యమే ఈ చిత్ అని గ్రహించాలి. ప్రతి జీవిలోనూ అమ్మవారి రూప తత్వసారాన్ని దర్శించేది కూడా ఈ ఒకే ఒక చిత్ రసానుభూతితోనే. అందుకని అమ్మవారు చిదేక రసరూపిణి, సారభూతమైన చైతన్యమే తన రూపంగా గలది అని ఈ నామానికి అర్థం. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి తనకు సంబంధించిన ఆనందముతో లేసమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము మొదలైన ఆనందముల సమూహము గలది. విశ్వసృష్టికి మూల కారణం ఆనందం. ఈ విశ్వంలో కీటక, పక్షి, జంతు, నర, వానర, యక్ష, కిన్నర, కింపురుష, దేవ, గంధర్వ, త్రిమూర్తులు అందరూ ఎవరికి సంబంధించిన ఆనందం వారికి ఉంటుంది. వీరి అందరి ఆనందము కలిపి ఒక బిందువు అయితే అమ్మవారి ఆనందము సముద్రమంత. సమస్త లోకాలలో ఉన్నవారి ఆనందము అనగా ప్రజాపతి ఆనందము, బ్రహ్మ యొక్క ఆనందము అన్నీ కలిపిన సముద్రంలోని ఒక బిందువు అంత మాత్రమే. చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణీ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి.